ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇంకేమేమో కథలు. రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 రకాల హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒకటి అమలైందా? ఏది చేస్తలేడు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కానీ కొత్త దుకాణం మొదలుపెట్టిండు. రైతు డిస్కామ్ అట. రైతుల కోసం ప్రత్యేకంగా కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిండా లేదా? రైతులకు ఇస్తే గట్టిగా చెప్పాలి. ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? వినబడతలేదు. ఇచ్చిండా? మరి ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా, ఏ డిస్కోలు చేయకుండా కేసీఆర్ ఇయ్యలేదా రైతులకు మంచిగా 24 గంటలు? ఇలా ఇవాళ కోసం పెట్టినావు రైతు డిస్కమ్. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాడట, అటెంక మోటార్లకు మీటర్లు పెడతాడట. కానీ మళ్ళీ మీదికెళ్ళి రైతుల కోసమే పెట్టిన రైతు డిస్కమ్ అంటుండు. దేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ తెలంగాణలో ఎందుకు పెడుతున్నావు? ఎవరి కోసం పెడుతున్నావు? ఏ రైతు అడిగిండు నిన్ను? రైతు ఏమడుగుతాడు? యాడికెళ్ళి ఇస్తే నాకేందివా 24 గంటల కరెంట్ అంటాడు రైతు. కానీ రేవంత్ రెడ్డి మనసులో ఏముందో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలోనే చెప్పిండు. అమెరికాలో అక్కడ ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పోయిండు. ఆ రోజే చెప్పిండు ఆయన, 24 గంటలు దండుగా రోజుకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలట. రోజుకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు రైతుకు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పిండు. నిన్నగాక మొన్న రైతు డిస్కమ్ మీద పబ్లిక్ హియరింగ్ జరిగితే వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి మనసులోని మాట, కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి కోదండరెడ్డి గారు ఆయన వచ్చి చెప్పిండు, సేమ్ మాట చెప్పిండు. 3 గంటలు కరెంటు చాలు రైతులకు, ఎందుకు 24 గంటలు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది మనకు? కేవలం రైతులను ముంచేతందుకు, మోటార్లకు మీటర్లు పెట్టేతందుకు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టేతందుకు, అల్టిమేట్ గా ఈ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేతందుకు, నష్టాలలో పోయిందని చెప్పి ప్రైవేట్ వాళ్లకు అడ్డికి పావు షేరుకు అమ్ముకునేందుకే నువ్వు ఈ దంద పెట్టినవు తప్ప, లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ డిస్కమ్ లేదు, ఏ అవసరం లేదు. రైతుల గురించి నువ్వు చేసే డ్రామాలు ఏం చేయలేదు కేసీఆర్ గారు. యూరియా టైంకి ఇచ్చిండు, రైతు బంధు టైంకి ఇచ్చిండు, బ్రహ్మాండంగా కరెంటు చక్కగా ఇచ్చిండు, నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెచ్చిండు. మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు ఆ రోజు నీలాగా ఇవన్నీ చెప్పలేదే. ఆయన నాకు తెలియక అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పినవా? ఈ 420 హామీలు 420 హామీలు ఇచ్చినావు కదా. ఆడోళ్లకు బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నావు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, మగ పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇస్తా అన్నావు నెలకు. అట్లా 420 హామీలు ఇచ్చినావు. మరి అట్లా చెప్పినవా నువ్వు రైతు డిస్కమ్ పెడతా అని? రైతులకు డిస్కమ్ పెడతా అన్న మాటల్లో ఉన్నదా? మరి నేను అడుగుతా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి గారిని, నీ ఉద్దేశం ఏంది? రైతు డిస్కమ్ పెట్టి రైతు మెడకు ఉరివెట్టుడు నీ ఉద్దేశమా? రేపటి రోజున రైతును ఖతం చేసుడు నీ ఉద్దేశమా? లేకపోతే ఎక్కడ నమ్మాలి నిన్ను? ధాన్యం కొనోడట రైతును కోటీశ్వరుడు చేస్తారట. ధాన్యం కొనే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు, నువ్వు రైతును రాజును చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు నిన్ను? ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం కొంటే క్వింటాల్కి 2,400 రూపాయలు ఇవ్వాలి. అందుకే ఏం చేసిండు? మిమ్మల్ని 60 రోజులు ఎండబెట్టిండు. అక్కడ ఏం చేస్తాం? 60 రోజులు ఎండబెట్టి ఇక్కడ వాన కొడుతుందో ఏమవుతుందో ఎవడు పెట్టుకోవాలి బాధ అని చెప్పి బయట 1,600కు 1,700కు 1,800కు అమ్ముకున్నారు బయట. నేను చెప్పింది కరెక్టేనా కాదా? కరెక్టా కాదా? 8,500 కేంద్రాలు పెట్టిండు కేసీఆర్ గారు. కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా వస్తే కూడా ఊరూరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ కళ్ళం కాడికి వచ్చి కేసీఆర్ సారు ఆ రోజు కొనుగోలు చేసిండు మీ ధాన్యాన్ని. కానీ ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు, ధాన్యం కొనడు, వరి కొనడు, వడ్లు కొనడు, జొన్నలు కొనడు, శనిగలు కొనడు, ఏ పంట కొనడు. మళ్ళీ మీదికెళ్ళి డైలాగులు కొట్టిండు అప్పట్లో, బోనస్ ఇస్తా. నువ్వు అసలే ఇవ్వకపోతే బోనస్ ఆడికెళ్ళి ఇస్తావు, రైతు బంధు ఇవ్వవు, మద్దతు ధర ఇవ్వవు, బోనస్ బోగస్ అయ్యింది ఇవాళ. అందుకే ఆలోచించి మనం ఎప్పుడైనా కూడా ఓటేయాలి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జాగ్రత్త పైలమని చెప్పిండు. కొంతమంది విన్నారు, సిరిసిల్లోళ్ళు మీరు విన్నారు, విని నన్ను గెలిపించారు, నేను ఒప్పుకుంటా. కానీ పక్కన ఏమలాడోళ్ళు ఇల్లే, మానకొండూరోళ్ళు ఇల్లే, అవతల కామారెడ్డి వాళ్ళు ఇల్లే, యువతలు హుస్నాబాద్ వాళ్ళు ఇల్లే. ఇన్నని పాపానికి వాళ్ళు ఏమైంది? దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దేశమంతా చీచి చీచి తూ 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 అంటారు కాంగ్రెస్.
దాన్ని తెచ్చి మళ్ళీ మన కంపెనీ నెత్తి మీద పెట్టుకున్నాం. ఏమైంది ఇప్పుడు ఆ దరిద్రం తెచ్చుకున్న పాపానికి? ఒక్క పని అయింది ఏదైనా? కాంగ్రెస్ వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో గుడ్డ పైస పని చేయలే. ఏమైనా మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం. ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇల్లు కొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇచ్చిన హామీలను ఎగ్గొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? రైతులు సావగొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇవాళ దొంగ కేసులు పెట్టి మా నాయకులను కార్యకర్తలను వేధించుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? పరిపాలన చేతగాదు. చేతగాక రేవంత్